ఈరోజు అయితే నాకు ఒక అమెజాన్ ఆర్డర్ వచ్చింది. నెయిల్ పాలిష్ హోల్డర్. బేసిక్గా నా నెయిల్ పాలిష్లు అన్నీ ఒక బాస్కెట్లో వేసి ఉండే చాలా రోజులు అంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఆర్గనైజ్ చేసుకుందామని. సో దానికోసం నేను అమెజాన్లో వెతుకుతూ ఉంటే నాకు ఈ ప్రోడక్ట్ కనిపించింది. నాకు మంచిగా అనిపించింది, ఇది కొంచెం యూస్ఫుల్గా అనిపించింది. సో నేను ఆర్డర్ పెట్టుకుని ఉండే. సో దీని ఇదేంటంటే నీకు పట్టుకోవడానికి హోల్డర్ వస్తుంది. నువ్వు 2 sides ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చూపిస్తాను మీకు ఒకటి ఓపెన్ చేసి. సో ఇది 1 side అనమాట. ఓపెన్ చేసి చూస్తే ఇట్లా ఉంటుంది. సో దీంట్లో అన్ని నెయిల్ పాలిష్లు పెట్టుకోవచ్చు. సో నేనైతే చాలామంది నెయిల్ పాలిష్కి కాదు, చాలా జ్యువెలరీ ఐటెం కూడా వాడుతున్నారు దీన్ని. దిస్ ఈజ్ అదర్ సైడ్. సో యా, ఎవరి నీడ్ని బట్టి దాన్ని వాడుతున్నారు. బట్ నేనైతే నెయిల్ పాలిష్ కోసమే ఆర్డర్ పెట్టిన. సో ఇలా ఇప్పుడు ప్రతి నెయిల్ పాలిష్కి మధ్యలో సపరేట్ చేయడానికి పార్టీషన్ ఉంది కదా, అవన్నీ ఫిక్స్డ్ ఉంటాయి. బట్ ఓన్లీ లాస్ట్ కార్నర్ మాత్రమే నువ్వు ఆ పార్టీషన్ని రిమూవ్ చేయొచ్చు. నువ్వు అక్కడ ఏంటంటే మనము నెయిల్ పాలిష్ రిమూవర్ లేకపోతే కాటన్ పెట్టుకోవచ్చు అనమాట. సో నాకు విచ్ ఈజ్ వెరీ యూస్ఫుల్ అనిపించింది. మనం ఒకటేసారి నేను ఆర్గనైజ్ చేసి చూపిస్తాను మీకు. ఏంటంటే మనం తయారయ్యేటప్పుడు జర నెయిల్ పాలిష్ పెట్టుకోవాలనుకున్నప్పుడు జస్ట్ ఈ బాక్స్ ఒకటి క్యారీ చేసి ఒక దగ్గర కూర్చొని సరిపోతుంది. మన దగ్గర రిమూవర్ ఉంటుంది, కాటన్ ఉంటుంది, నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ నువ్వు లాక్ చేసేయచ్చు కదా, బాక్స్లో పెట్టి లాక్ చేయొచ్చు. నీకు మిస్ప్లేస్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. నాకు చాలా మంచి అనిపించింది ఈ ఆర్గనైజర్ అయితే. నా నెయిల్ పాలిష్ అన్నీ ఒక సైడ్ సరిపోయినాయి, నాకు ద అదర్ సైడ్ ఖాళీగా ఉండే. సో నేను వేరే వాటికి దేనికైనా యూజ్ చేసుకుందాం అనుకుంటున్నా. నాకు ఈ ప్రోడక్ట్ అయితే మస్తు నచ్చింది. మీలో ఎవరికైనా ఈ ప్రోడక్ట్ నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలా బాగుండే చూడండి. నేను ఇట్లా ఆర్గనైజ్ ఇట్లా పెట్టేసుకున్నాను. నాకైతే ఈజీ టు క్యారీ అనిపిస్తుంది, నచ్చింది.